భూమి యాజమాన్య హక్కు చట్టానికి ఏదైతే వ్యతిరేకంగా అంటే దాన్ని రద్దు చేయాలనేటటువంటి డిమాండ్తో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా శిబిరం ఏర్పాటు చేసి నిరాహార దీక్షలకు సంబంధించి న్యాయవాదులంతా కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 47 రోజులుగా కూడా చేస్తున్నటువంటి ఈ దీక్షలకు సంబంధించి పాల్గొన్నటువంటి న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం ఈ చట్టానికి సంబంధించి ప్రజలకి ఏం చెప్తారు, ప్రజాస్పందన నేపథ్యంలోనే ఈ యొక్క చట్టం అనేటటువంటి త్వరితగతిని రద్దయ్యే అవకాశం ఉంటుందనేటటువంటి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ యొక్క చట్టం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండేటటువంటి పరిస్థితి, ఎలాంటి అభద్రతాభావం ఆస్తులకు ఉండేటటువంటి పరిస్థితి, ఎలాంటి ఏదైతే నియంత్రణతో పోకడ ఎవరికి ఏమైనా చేసే అధికారం అనేటటువంటి ఆస్తులకు సంబంధించి పొలిటికల్ లీడర్లకు సంబంధించి కావచ్చు, అధికారుల చేతుల్లో కావచ్చు ఉండేటటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మిత్రులారా, ఈ చట్టం చెప్తున్నదే భూమి హక్కు చట్టం. భూమి హక్కు, ఆ భూమి హక్కులో కేవలం భూమి అనేసరికి ఇది ఏ వ్యవసాయ భూమో ఏ పోడి భూమో అన్నటువంటిదే కాదు. అది మొత్తానికి చెప్తున్నది ఏంటంటే భూమికి అటాచ్డ్ టు ది ఎర్త్, భూమిలో అంతర్భాగమో లేదా భూమి పై ఉపరితలం మీదో కనెక్ట్ అయి ఉన్నటువంటిది ప్రతి ఆస్తికి భూమికి అన్నిటికీ కూడా సంబంధించిన చట్టము అని చెప్పడం జరుగుతుంది. అంటే మనకు భూమి మీద ఉన్నటువంటి వ్యవసాయ భూములు లేదా పోడు భూములు లేదా మెరక భూములు, మాగాణి భూములు, నివాసయోగ్యమైనటువంటి భూములు, నివాసయోగ్యంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌసెస్ ఇవన్నీ కూడా చట్టపరిధిలోకి వస్తాయి అని చెప్తా ఉన్నారు. ఈ చట్టపరిధిలోకి వస్తే ఏం చేస్తూ ఉంటున్నారు, అసలు మీకేం సంబంధం బాబు అంటే, బాబు ఇది ల్యాండ్ మార్కెట్ గ్రోత్, ఈ ల్యాండ్ మార్కెట్ అభివృద్ధి చెందాలి అన్నటువంటి దానికోసం ఈ చట్టం తీసుకొస్తున్నాము అని చెప్తా ఉన్నారు. ఆ అభివృద్ధి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటన్నటువంటిది అయితే వివరంగా ఎక్కడ ఏం చెప్పినటువంటి పరిస్థితి లేదు. కానీ క్లియర్గా ఈ యాక్ట్ అమెండ్ చేస్తూ కూడా ఒక మాట చెప్పింది ఏంటంటే, ఈ కేవలం భూములే కాదు, భూమికి ఆనుకొని అల్లుకొని ఉన్నటువంటి ఇళ్ళకి, అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో కూడా మేము వచ్చి చొరబడి చూసి ఏ విధమైన అభ్యంతరాలు ఉన్నా మేము వాటిని సరిచేసి టైటిల్ క్లియర్గా చేస్తాము అని చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఎగ్జిస్టింగ్ రూల్స్ రెగ్యులేషన్స్లో ఉన్నవే రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా ల్యాండ్స్కి, అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించి రికార్డ్ అవుతున్నాయి. అదేవిధంగా రెసిడెన్షియల్ హౌసెస్ అన్నీ కూడా పంచాయతీ అనివ్వండి లేదా మున్సిపాలిటీస్ అనివ్వండి, కార్పొరేషన్ అనివ్వండి, గ్రేటర్ కార్పొరేషన్ అనివ్వండి, అన్నిట్లో కూడా ఏ ఆస్తి కొన్నా అమ్మినా కూడా రిజిస్ట్రేషన్లో రిజిస్టరు అవుతూనే ఉన్నాయి. కాబట్టి కొత్తగా చేయటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఇది కేవలం ఈ ల్యాండ్ గ్రోత్ రేటు, మార్కెట్ గ్రోత్ కోసం అని అనేటువంటిది కేవలం బడా బాబులకే ఉపయోగపడుతుంది తప్ప సామాన్య మానవులకి, రైతులకి, కర్షకులకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎవరికి ఉపయోగపడనే పడవు. కాబట్టి ఇది మేము ప్రజల్లోకి ఎవరికి అర్థం కానటువంటిది, మేము మీకోసమే చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు, అబద్ధపు మాటలు చెప్పి ఈ చట్టాలని వెలుగులోకి తీసుకొచ్చి ఈ ప్రజల మీద రుద్దుతున్నటువంటిది. న్యాయవాదులుగా మా బాధ్యత ఉన్నది అన్నటువంటి ఉద్దేశంతో ప్రజల యొక్క సమస్యని మా భుజస్కంధాల మీద వేసుకుని రాష్ట్రం మొత్తం కేవలం గుంటూరు, తెనాలో, మంగళగిరి కాకుండా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్స్ ఏకత్రాటి మీద గత 3 నెలల బట్టి వివిధ రూపాల్లో ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని వెంటనే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. మరీ ముఖ్యంగా దీంట్లో న్యాయ వ్యవస్థ ఎంటర్ అవడానికి లేదు అని చెప్పడం జరిగింది. మన ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్స్, 4 స్తంభాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాయి, రాజ్యాంగాన్ని మోసుకొస్తున్నాయని ఉన్నటువంటి ఈ జ్యుడిషియరీ, ప్రెస్, అట్లానే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, ఈ 4 స్తంభాలుగా చెప్తుంటాం. వాటిలో ముఖ్యమైనటువంటిది ఎవరికి ఏ విధంగా ఇబ్బంది వచ్చినా ముందు నేనున్నాను అని న్యాయ వ్యవస్థ, మన రాజ్యాంగం మనకి ఇవ్వడం జరిగింది. ఈ చట్ట ప్రకారం ఇప్పుడు వచ్చినటువంటి చట్ట ప్రకారం న్యాయ వ్యవస్థకి దీంట్లో ఏ విధంగా సంబంధమే లేదు. ఏమన్నా ఇబ్బందులున్నా, ఏ విధమైనటువంటి దాంట్లో అభిప్రాయ భేదాలున్నా మేము జడ్జిమెంట్స్ ఇచ్చి అని మేమే చూస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఆ ప్రభుత్వం చెప్పేటువంటి మనుషులు ఎవరయ్యా అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని దీంట్లో అధికారులుగా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్గా ఇస్తున్నారు.
వాటిని ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రార్స్గా ఇస్తున్నారు. అవన్నీ కూడా కేవలం రాజకీయ పరంగా ఈ ఒత్తిళ్ళకి తలొగ్గేటువంటి ఒకే ఒక వ్యవస్థ మన ఉద్యోగ వ్యవస్థ. కాబట్టి ప్రస్తుతం ఏదైతే భూములను ఆన్లైన్ చేసేటటువంటి బాధ్యత కలిగినటువంటి రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో పెట్టాల్సినటువంటి భూముల వివరాలనే తప్పుల తడకలుగా కావచ్చు, అలాగే వాళ్ళు ఫేక్గా కావచ్చు, మార్పింగ్ కావచ్చు, లేదంటే కనుక వాటిని తారుమారు చేస్తూ ఉండేటువంటి పరిస్థితి. లంచాలు ఎక్కువగా ఏ శాఖలో ఉన్నాయంటే కనుక రెవెన్యూ శాఖలోనే అనేది ఏదైతే దేశవ్యాప్తంగా సర్వేల్లో కూడా తేలుతున్న పరిస్థితి. అలాంటి వ్యవస్థకే మరలా ఈ యొక్క బాధ్యతలను అప్పజెప్పడం ప్రజలకు ఎలాంటి హాని ఉండే పరిస్థితి? పక్కా హానండి, దాంట్లో అనుమానమే లేదు. ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం, ఏ వ్యక్తికి ఏ చిన్న ఇబ్బంది వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఆ రూలింగ్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్స్ క్రైమ్ రిజిస్టర్ చేయమంటేనే రిజిస్టర్ చేసేటువంటి పరిస్థితి. అటువంటిది ఈ నా భూమిలో పలానా వ్యక్తి చొచ్చబడి వచ్చాడు, అదేవిధంగా నా గట్టు మీదకి వచ్చాడు, లేదా వేరే వాళ్ళు వచ్చి నా స్వాధీనంలో ఉన్నటువంటి భూమిని ఇంటి స్థలాన్ని కబ్జా చేశాడు అని ఎవరి దగ్గరకు వస్తున్నారు? పోలీస్ స్టేషన్స్కి వస్తున్నారు. అక్కడ సరైనటువంటి ఆదరణ లభించకపోతే న్యాయ వ్యవస్థకి కోర్టుల దగ్గరికి వచ్చి వాళ్ళ మొర ఆలపించుకుంటారని చెప్పుకుంటున్నారు. ఆ న్యాయ వ్యవస్థ అన్నది లేకపోయినట్లయితే మరి వెళ్ళాల్సింది ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోవాలి. ఆయన దగ్గరికి పోతే ఆయన ఎవరు ఇందాక చెప్పిన విధంగానే ఆయన కేవలం ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తే. కాబట్టి ప్రభుత్వం వారు ఏ విధంగా చెప్పారో అట్లాగే చేస్తారు తప్ప సామాన్య మానవుడి యొక్క గోడు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి అది శుద్ధ అబద్ధము. ఒక మనుషులందరికీ కూడా ప్రజలందరికీ కూడా కళ్ళు మూసుకుపోయే విధంగా ఒక పొర కప్పుతున్నారు తప్ప దానివల్ల ముందు చాలా ఇబ్బందులు ఉంటాయి. మన ఆస్తికి మనమే బాధ్యులం కాదు, ఎదుటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే వ్యక్తులు బాధ్యత వహిస్తారన్నటువంటిది అది సరైనటువంటి ప్రజాస్వామ్యంలో ఒప్పుకోదగ్గటువంటి విషయం కాదని చెప్పి మా గట్టి అభిప్రాయం. నా పేరు దాసరి ఉమామహేశ్వరరావు. ఇదే పరిస్థితి అడ్వకేట్ దాసరి ఉమామహేశ్వరరావు గారి ఒక బ్యాడ్జిని కూడా ఆయన ఈ యొక్క నిరసన దీక్షలో చూసినట్లయితే కనుక మనము రాష్ట్ర ప్రజల ఆస్తులపై హక్కుకు భంగం కలిగించేటటువంటి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలనేటటువంటి ఒక నినాదం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది. స్టాప్.